నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. ఎత్తులు కత్తులతో బస్తీమే సవాల్ అంటున్నారు లీడర్లు. సమస్యలపై సమరశంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కనుంది. అసెంబ్లీ సాక్షిగా మాటల తూటాలు పేలబోతున్నాయి. మండలిలో మంటలు పుట్టిస్తామంటున్నారు నేతలు. టైం ఇచ్చాం, ఇక తగ్గదేలే అంటోంది కేసీఆర్ సైన్యం. రాష్ట్రంలో కాషాయ పవనాలు వీస్తున్నాయంటుంది కమలం. ఎవరిన్ని కుట్రలు చేసినా ముందుకెళ్తామంటుంది రేవంత్ రెడ్డి. దీంతో తీన్మార్ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార విపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్కెచ్ గీస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. అయితే ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సన్నద్దమవుతోంది. దీంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ గా సాగే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ట్రాజెడీ ఇష్యూ, ఎండిపోయిన పంట పొలాలు, కృష్ణా జలాల తరలింపు వివాదం, గురుకులాల్లో విద్యార్థుల చావులు, రైతు ఆత్మహత్య అంశాలు ప్రధాన ఎజెండాగా మారనున్నాయి. బడ్జెట్ కేటాయింపులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్కరు ఒక్కో అంశం లేవనెత్తాలని సభ్యులకు సూచించారు గులాబీ బాస్. మహిళా అంశాన్ని సబితా ఇంద్రారెడ్డికి అప్పగించనున్నారు. నిరుద్యోగుల అంశాన్ని పల్లా రాజేశ్వరరెడ్డి లేవనెత్తనున్నారు. కృష్ణా జలాల నీటిపై హరీష్ రావు ప్రశ్నించనున్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. మరోవైపు కమలదళం సమరమే అంటోంది. ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవటంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది కాషాయ సైన్యం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో చర్చించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టనున్నారు. రేవంత్ సర్కార్ను నిలదీస్తామంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో తీన్మార్ మోగనుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది.